కడుపులో నలుసు పెరుగుతుందన్న ఊహ ఒక పక్క ఆనందాన్ని ఇస్తున్నా మరోవైపు అనుకోని సమస్యలు ఆ ఆనందాన్ని ఇట్టే ఆవిరి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గర్భం ధరించిన తొలినాళ్లలో సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వేవిళ్ల బాధలు బాగా వేధిస్తూ ఉంటాయి. ఏం తిన్నా సహించదు. బలవంతంగా తింటే వాంతైపోతూ ఉంటుంది. వేవిళ్ల బాధలకు తోడుగా కొంతమందికి తరచుగా రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. దీంతో అది అబార్షన్ తాలూకు సంకేతమేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు. గర్భిణీ దశలో ముఖ్యంగా తొలి 3 నెలల కాలంలో కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక తీయని వరం, మధురానుభూతుల సమ్మిళితం. మొత్తంగా అమ్మదనం, నవమాసాల కమ్మదనం. పెళ్ళైన ప్రతి స్త్రీ సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని ఆరాటపడుతుంది. మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వారసుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో కోడలో కూతురో నెల తప్పిందంటే ఇక ఇంటిలిపాది సంబరాల్లో మునిగిపోతారు. మరి నెల తప్పగానే అంతా అయిపోయిందా అంటే ఎంత మాత్రం కాదు. 9 నెలల ప్రయాణంలో కాబోయే అమ్మకు, పుట్టబోయే బిడ్డకు రకరకాల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకుని ముందుకు సాగాలి. ముఖ్యంగా గర్భం ధరించిన తొలినాళ్లలో గర్భిణీకి సమస్యల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. వేవిళ్ళు బాగా వేధిస్తూ ఉంటాయి. కొంతమందికి తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది అబార్షన్ ఏమో అన్నంతగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 12 వీక్స్. ఈ మొదటి 12 వీక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ ద టైం బేబీకి ఆర్గన్స్ డెవలప్ అయ్యే టైం. కాబట్టి ఈ టైంలో మెదడు, హార్ట్, రక్తనాళాలు, స్టమక్ అన్ని బేబీకి అన్ని ఆర్గన్స్ ఈ మొదటి 3-4 మంత్స్లో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది వెరీ ప్రీషియస్ టైం బేబీకి. ఈ ఫస్ట్ 3-4 మంత్స్ చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటాయి. ఈ ఫస్ట్ 3-4 మంత్స్ ఎండింగ్కి, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండింగ్కి బేబీ ఒక 3 ఇంచెస్ ఉంటుంది. అండ్ వీ కెన్ సీ బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైన్ డెవలప్మెంట్, హార్ట్, స్టమక్, కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ ఇవన్నీ మనకి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఆర్గన్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ టైంలో సెల్ డివిజన్ జరుగుతుంది. సో సెల్ డివిజన్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో ఏదన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నది మనకి చూస్తే అవి ఇంకా మన తర్వాత మార్చడానికి ఉండదు. ఒకసారి ఆర్గన్ డెవలప్మెంట్ అలా అయ్యాక తర్వాత మార్చడానికి ఉండదు. ఈ ఫస్ట్ 12 వీక్స్ మనం చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ టైంలో మనం రుబెల్లా, టార్చ్ అట్లాంటి వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయితే అవి మనకి బేబీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దట్ విల్ బి ద పర్మనెంట్ డ్యామేజ్ వీ కెన్ సీ ఆన్ ద బేబీ. అదే కాకుండా కొన్ని రకాల మెడికేషన్స్ అన్నది ప్రెగ్నెన్సీలో ఈ పర్టికులర్గా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం యూస్ చేయకూడదు. అందుకే మనం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ లైక్ ఫీవర్స్, కాఫ్, ఏమైనా ఇష్యూస్తో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దే కీప్ ఆస్కింగ్ ఎవ్రీ టైం ఎల్ఎంపీ ఎప్పుడు, ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. దాని గురించి పదే అడుగుతారు. ఎందుకంటే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో వితౌట్ అవర్ నాలెడ్జ్ మనం ఎక్స్రేకి ఎక్స్పోజ్ అవ్వటము, ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా చూస్తాము. అందుకని ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఏదైనా మెడికేషన్ వాడినా ఎక్స్పోజింగ్ టు దిస్ ఎక్స్రేస్ అండ్ ఆల్ ఇవన్నీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ వెరీ కేర్ఫుల్. వేవిళ్ళు గర్భిణీల్లో చాలామందికి ఈ బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. తొలిసారి గర్భం ధరించిన వాళ్లలో వేవిళ్ల బాధలు మరీ తీవ్రంగా ఉంటాయి. ఏమి తిన్నా ఇట్టే వాంతి అయిపోతూ ఉంటుంది. ద్రవాహారాలు తీసుకున్నా సహించదు. దీంతో ఏదైనా తినాలంటేనే భయపడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు పోషకాహారాలేమి మూలంగా నీరసించి బరువు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే రక్తహీనత ఉన్నట్లయితే అది గర్భిణీ దశలో మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేవిళ్ల బాధలు ఉన్నప్పటికీ వేళకు తప్పనిసరిగా తినటాన్ని మానకూడదు. అలాగే గర్భం ధరించిన తొలినాళ్లలో కొంతమందికి తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి.
ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి మామూలుగానే మదర్కి కొన్ని చేంజెస్ అన్నది బాడీలో వస్తుంది. అంటే ఈ హార్మోన్స్ చేంజెస్ వల్ల వామిటింగ్స్ అన్నది, గిడ్డీనెస్, వీక్నెస్, టయర్డ్నెస్, కొంచెం బ్లోటింగ్ సెన్సేషను, ఎసిడిటీ, ఇంక్రీజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, అంటే పదే పదే యూరిన్కి వెళ్ళటము, సో వెరీ మినిమల్ వజైనల్ డిశ్చార్జ్, ఇట్లాంటివన్నీ రొటీన్గా మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో చూస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు హార్మోనల్ చేంజెస్. కొంతమందిలో మనం ఎక్సెసివ్ వామిటింగ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ మనకి ప్రొజెస్ట్రాన్ వల్ల, మన బాడీలో అయ్యే హార్మోనల్ చేంజెస్ వల్ల నార్మల్గానే కనిపిస్తుంది. కొంతమందిలో దే విల్ బీ వెరీ సెన్సిటివ్ ఆర్ డ్యూ టు ఎక్సెసివ్ ప్రొజెస్ట్రాన్. బయట నుంచి ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కానీ, లైక్ ఇప్పుడు IVF ప్రెగ్నెన్సీస్లో, PCOD ఉన్న పేషెంట్స్లో ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అన్నది యూస్ చేస్తాం. దీనివల్ల ఇంకా వామిటింగ్స్ ఎక్సెసివ్గా కనిపించడం అన్నది ఇవన్నీ నార్మల్. సో దీనికి మనం మీ కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి యూ కెన్ యూజ్ ద రిక్వైర్డ్ మెడికేషన్. అండ్ దీని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ యూ ఆల్సో సీ సమ్టైమ్స్ బ్లీడింగ్, స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మామూలుగానే కొంచెం స్పాటింగ్ అన్నది నార్మల్. నాట్ ఇన్ ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఉంటుందని కాదు, బట్ కొంతమందిలో మినిమల్ స్పాటింగ్, మినిమల్ ఈజ్ వెరీ నార్మల్. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. అయితే కొంతమందిలో మటుకు ఈ బ్లీడింగ్ అన్నది కొంచెం ఎక్సెసివ్గా చూస్తాం. అంటే ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు, ప్రీవియస్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో కొంచెం మనం కేర్ఫుల్గా మీ కన్సల్టెంట్ డాక్టర్ని కలిసి దీని గురించి అడ్వైస్ తీసుకోండి. కొంతమందిలో పెయిన్ ఇన్ ద అబ్డామిన్ చూస్తాం, అంటే క్రాంపీ పెయిన్ అలా చెప్తూ ఉంటారు. సో మినిమల్ క్రాంప్స్ in pregnancy are normal. This is because of fetal implantation response of the uterus to this fetus. To an extent, to little bit of cramping is normal, but అలా అని ఇది వదిలేయాల్సిన సమస్య కాదు. You have to definitely consult your doctor and express your problems and take the appropriate advice. ఆల్రెడీ పైల్స్ ఉన్న వాళ్ళలో, హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అవి ఇంకా ఎక్కువ అవ్వటం, బ్లీడ్ అవ్వటం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల ఈ సమస్యలన్నీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల భయపడాల్సిన అవసరం అయితే లేదు. దానికి కావాల్సిన అడిక్వేట్ ఫైబర్ రిచ్ ఫుడ్ అట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. వారికోజ్ వీన్స్, అంటే కాళ్ళల్లో కొంతమందికి రక్తనాళాలు ఉబ్బి ఉండటం, ఇట్లాంటి ఆల్రెడీ ప్రీవియస్గా కొంతమందికి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్, న్యాచురల్గా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఈ సమస్యలు ఇంకొంచెం ఎక్కువ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. దీనికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గర్భం ధరించిన తొలినాళ్లలో చాలామంది ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు తప్ప బయటి వాళ్లకు చెప్పటానికి ఇష్టపడరు. ఈ రకమైన ధోరణి అన్ని వేళలా మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో రేడియేషన్ జోన్లు ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డలకు తెలియకుండానే సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్రేలు, సిటీ స్కాన్ల వంటి డయాగ్నోస్టిక్ టెస్టులు చేయించుకుంటున్నప్పుడు తప్పనిసరిగా గర్భం ధరించిన విషయాన్ని అక్కడి నిపుణులకు చెప్పాలి. అలాగే యాంటీబయాటిక్స్ విషయంలో కూడా. ఎందుకంటే కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులు గర్భిణీకి, లోపల పెరిగే బిడ్డకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ దశలో చాలా సేఫ్గా ఉండే యాంటీబయాటిక్ మందుల్ని, అది కూడా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే డాక్టర్ సలహా మేరకు వాడాలి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు సొంతంగా మందులు వాడటం ఎంతమాత్రం వద్దు. వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నది చాలా కామన్. మనకి యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, మనకి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ వల్ల ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే కొంతమందిలో ఈ వామిటింగ్స్ అనేది చాలా ఎక్సెసివ్గా, లైక్ 10 to 12 వామిటింగ్స్ పర్ డే. అండ్ అసలు ఆహారం అనేది కొంచెం తీసుకున్నా వెంటనే బయటకు వచ్చేస్తుంది, అసలు ఏమీ తినలేకపోతున్నాం, వాటర్ కూడా తాగలేకపోతున్నాము, ఇలా చాలా ఎక్సెసివ్గా చెప్తారు. దీన్ని హైపరెమిసిస్ గ్రావిడారం అంటారు. అంటే ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే ఎక్సెసివ్ వామిటింగ్ కండిషన్. ఇది మనకి యాజ్ ఐ సెడ్ ప్రొజెస్ట్రాన్ వల్ల
మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ ఇస్ ప్రొజెస్ట్రాన్. అయితే మనం కొంతమందిలో ఎక్సెసివ్గా బయట నుంచి ఇప్పుడు IUI IVF ప్రెగ్నెన్సీస్లో మనం ఎక్సెసివ్ సప్లిమెంట్స్ బయట నుంచి సప్లై చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల మనకి ఇట్లాంటి ఎక్సెసివ్ వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వీ టెల్ దెమ్ టు టేక్ వాట్ ఎవర్ దే లైక్. అంటే వాళ్ళకి ఏమి నచ్చితే అది సింపుల్ ఫుడ్, వెరీ సింపుల్, నాన్ స్పైసీ, బ్లాండ్, అంటే పులుపు తక్కువ ఉండి కారం తక్కువ ఉండి, అండ్ ఎస్పెషల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్. We advise them to take home cooked food, and don't force yourself to take large quantities of food. మీరు every 2 hourly or every 1 hour లిటిల్ బిట్ తీసుకోమని చెప్తాము. అండ్ ఫుడ్ కన్నా వెరీ ఇంపార్టెంట్ థింగ్ adequate hydration. We ask our patients to hydrate themselves very adequately. అలాని 2 glasses of water ఒకేసారి తాగేయమని చెప్పము. సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే ఇఫ్ యూ ఫీల్ ఎక్సెసివ్ వామిటింగ్గా అనిపిస్తున్నప్పుడు టేక్ సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. కంటిన్యూస్గా ఒక బాటిల్ పెట్టుకొని కొంచెం సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తా ఉంటాం. సో ఐ డోంట్ సే అసలు కంప్లీట్గా ఆహారం తీసుకోవద్దు, నో టు ద స్టమక్ అని చెప్పము. బట్ డెఫినెట్లీ యూ ట్రై టు మెయింటైన్ హైడ్రేషన్ thoroughly. Excessive vomitings ఉన్నప్పుడు అట్లీస్ట్ 2 to 3 liters. Try to take sips of fluids and maintain adequate hydration. And you can take the simple medications with your consultant help. You can take the simple medications, antiemetics atla, and if necessary you can take injections also. వాటర్ రిచ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఆరెంజెస్, ముసంబీస్, ఇట్లాంటి వాటర్ రిచ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ చాలామందిలో నిద్ర పట్టట్లేదు, వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, బాగా సిక్గా ఉన్నాము, ఇట్లాంటి వాళ్ళు దే కెన్ టేక్ హాట్ మిల్క్, అండ్ దే కెన్ ఆల్సో డూ మినిమల్ యోగా, మెడిటేషన్, ఆర్ సింపుల్ వాకింగ్ ఇన్ ద నైట్ టైమ్. ఇట్లాంటి సింపుల్ మెజర్స్ తీసుకోవడం వల్ల యూ కెన్ యాక్చువల్లీ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ వెరీ ఈజీలీ. And this is not a very serious problem. In the first 3-4 months, this vomitings in pregnancy are very much treatable. గర్భిణీ దశలో తొలి 3 నెలల కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తహీనతను నివారించుకునేందుకు తప్పనిసరిగా ఐరన్ బిళ్ళలు వాడాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. వేవిళ్ల బాధలు ఉన్నాయని తినటం మానకూడదు. ఉపవాసం ఎంతమాత్రం మంచిది కాదు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. అలాగే మందుల వాడకంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఏ మందు పడితే ఆ మందు వాడకూడదు. ముఖ్యంగా సేఫ్ యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. ఈ జాగ్రత్తలు గర్భిణీ ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.